రీమేక్ అసలు చేయలేరండి, ఇంపాసిబుల్. సరే తీయాలి మళ్ళీ. టైర్ స్టార్ట్ అయింది బాస్ దగ్గర నుంచి బ్రో. బాస్ తర్వాత ఏ టైర్ అయినా కొంచెం బెటర్ అంటే బాగుండి అనిపించింది. పర్లేదు, ఎక్సలెంట్, సూపర్ గా. 7 జన్మలు ఎత్తిన అసలు లక్ ఉండదు ఎవరికి. నిన్న 3Dలో చూశాను ప్రివ్యూ, ఇవాళ 2Dలో చూశాను. మా పిల్లలతో చూశాను, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అందరు వెళ్ళి చూడండి. సినిమా రీమేక్ అసలు చేయలేరండి, ఇంపాసిబుల్. సరే తీయాలి మళ్ళీ. చిరంజీవి గారు శ్రీదేవి గారు ఉంటే చేసేవాళ్ళేమో, శ్రీలీల గారు చేయొచ్చేమో, క్లోజెస్ట్ ఆవిడ అనిపిస్తుంది. అప్పట్లో చూసుకోలేము కానీ ఈసారి మాత్రం ఖతర్నాక్. టైర్ స్టార్ట్ అయింది బాస్ దగ్గర నుంచి బ్రో. బాస్ తర్వాత ఏ టైర్ అయినా, టైర్ 1, 2, 3 అన్ని తర్వాత బాసే. టైర్ స్టార్ట్ అయింది బాస్ దగ్గర నుంచి. హౌస్ఫుల్ బ్రో, అన్ని స్క్రీన్స్ అన్ని హౌస్ఫుల్. బాగానే చేంజ్ చేశాడు. కొంచెం రెడ్డిష్ గా కనపడింది కానీ ఎక్సలెంట్. అదే చూసాం కదా యూట్యూబ్ లో, చాలా కష్టపడి చేశారని. కొంచెం బెటర్ అంటే బాగుండి అనిపించింది. పర్లేదు, ఎక్సలెంట్, సూపర్ గా. లేదండి, బాస్ లో గ్రేస్ తగ్గదు కదా, తెలుసు కదా. చాలా బాగుంది సినిమా, కూడా బాగా వచ్చింది. క్లారిటీ ఓకే, బాగుంది అప్పుడులాగే ఉంది. చూడలే నాన్న, ఒకసారి మాకు మొబైల్లో చూపించే, దాని తర్వాత నేను ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నా 3Dలా. యాక్చువల్ అయితే మెగాస్టార్ కోసం, ప్లస్ సాంగ్స్ అయితే హైలైట్ కదా, క్లారిటీ బాగుంది. 35 ఇయర్స్ కాబట్టి కొంచెం ప్రింట్ అలా ఉంది కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్. నేను 35 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను, మళ్ళీ రిపీట్ చేశాను మళ్ళీ అదే. సో ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని ఫేవరెట్ అండి, ఒకటే అండి, ఆల్ సాంగ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్. ఆ టైం ఈ టైం ఎప్పటికన్నా. ఈ రోజు కూడా యూట్యూబ్లో వింటూనే ఉంటాం. వీ షుడ్ అప్రిషియేట్ బోత్ ద సిస్టర్స్. చాలా బాగా చేస్తారు యాక్చువల్. Wonderful experience అందరికి. What we say, I don't know about the 90s and all. My father showed me the 90s movies and all, and I saw Jagadika video Adiloka Sundari in my home. Then after I saw Vijayanti movies post on Instagram that we are having a re-release, then I got to know that I'm so lucky that in this generation I'm seeing a 90s movie, that also in theaters, and also the movies of Chiranjeevi side, so I'm a big fan. Actually ga vallu every morning వాళ్ళు 7:40కి స్కూల్ అయితే 7:30కి లేచి 10 minutes వెళ్ళిపోతాయి. ఈ రోజు మాత్రం వాళ్ళు 5:30కి లేచి మూవీ కోసం వచ్చి ఇక్కడ 1 hour వెయిట్ చేసి 9 o'clock స్టార్ట్ అయినాం. వీళ్ళిద్దరి కోసం వచ్చిన యాక్చువల్గా. I'm a big fan of Chiranjeevi. Top experience, అసలు వీడియో క్వాలిటీ, సాంగ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, ఎవ్రీథింగ్. 7 జన్మలు ఎత్తిన అసలు లక్ ఉండదు ఎవరికి. అప్పుడు తుఫాన్లో చూసాం, ఇప్పుడు యుద్ధంలో చూస్తున్నాం. బాగుందండి, అన్ని ఫేవరెట్. ఇక్కడ ఇళయరాజా గారు కదా. టైటిల్ లాగానే జగదేక వీరుడు అతిలోక సుందరి. జగానికి వీరుడు ఒకరే చిరంజీవి గారు, అతిలోక సుందరి శ్రీదేవి గారు. అది ఇంకెప్పటికీ ఎవరు చేయలేరు కూడా. ఇంకా మూవీ యాజ్ యూజువల్గా ప్రింట్ కొంచెం డల్ అనిపించింది కానీ మూవీ మాత్రం ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లానే ఉంది. చాలా సీరియస్లీ కొన్ని సీన్లు కట్ అయినాయి కానీ బట్ ఓవరాల్గా మూవీ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూసే వాళ్ళు కూడా ఒక ఫ్రెష్గా చూస్తున్నారు తప్ప ఆల్రెడీ చూసిన సినిమా అన్న ఫీలింగ్ లేదు. రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ గారు అంటే ఆ సింక్లో ఉండిపోతారు. కొత్త వాళ్ళు చేసినా కానీ అడిక్ట్ అవ్వరు. సో ఆ మెగా దానికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఆ టైటిల్ ఆమె కోసమే పెట్టారేమో అని. ఇంకా టైటిల్ కూడా చిరంజీవి గారు #1, ఇంకంతే, ఏం చెప్పనీకి లేదు. ఓవరాల్గా ద బెస్ట్ మూవీ అండ్ ఎక్స్పీరియన్స్. మూవీలో లాస్ట్లో కూడా ఉంది కదా, అంటే ఈ లోకంలో ఇలాంటివి జరుగుతుంటుంది బట్ ఒక వీరుడు అనేలా ఉంటుందని. సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు కూడా వస్తే ఇంకా కొంచెం మోటివ్గా బాగుంటుంది. యాక్షన్స్ అట్లనే కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ బాగున్నాయి. వచ్చి మంచి పని చేసాము, టైం వేస్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా ఇప్పటికే ఒక 100 టైమ్స్ ఆ మూవీ అప్పుడు చూసాము, ఇప్పుడు చూసాము. లెందీగా అనిపించలేదు, బోర్గా అనిపించలేదు, చూడాలనిపించింది.